मॉर्निंग गर्ल्स, शुभोदय। तो पिछले सप्ताह गुड मॉर्निंग। ओके, पिछले सप्ताह में मैंने आपको एक निबंध पाठ प्रारंभ किया था जिसका नाम है लोकगीत। लोकगीत के लेखक का नाम है भगवत शरण उपाध्याय और उनके बारे में हमने जानकारी ले ली थी। अब हम पाठ में आएंगे डायरेक्ट। लोकगीत अपनी लोच ताजगी और लोकप्रियता में शास्त्रीय संगीत से भिन्न है। लोकगीत सीधे जनता के संगीत है, घर गांव और नगर की जनता के गीत हैं। ये इनके लिए साधना की जरूरत नहीं होती। त्योहारों और विशेष अवसरों पर ये गाए जाते हैं, सदा से गाए जाते हैं। और इनकी रचने वाले भी अधिकतर गांव के लोग ही हैं। स्त्रियों ने भी इनकी रचना में विशेष भाग लिया है। ये गीत बाजों की मदद के बिना ही या साधारण ढोलक, झांझ, करताल, बांसुरी आदि की मदद से गाए जाते हैं। సో ఇక్కడ ఏం చెప్తున్నా నేను, లోకగీత్ का अर्थ है जनता का गीत, ప్రజల యొక్క जिस प्रकार से हमने बताया लोकगीत यानी लोगों के गीत, प्रजल पाड़े पाटल मीन, जो प्रजल मीन्स कौन है, गांव में रहने वाले, शहर में रहने वाले, इन लोगों को हम लोग क्या कहते हैं, लोकगीत कहते हैं। जो लोग गांव में रहते हैं, ఇప్పుడు गांव అంటే ఏమి, విలేజెస్ మా, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్। ఈ లెసన్ నుంచి చాలా క్వశ్చన్స్ వస్తాయి. ప్రతిదీ నేను మీకు అర్థం కావాలని స్లైడ్స్ ప్రిపేర్ చేసుకొని వచ్చినాను మీకోసం. నేను ఎంత హార్డ్ వర్క్ చేస్తా అంటే మీరు మాత్రము ఎట్లో ఏదో మత్తులో ఉన్నారు। सो सुनिए, ध्यान पूर्वक सुनिए, बहुत इंपॉर्टेंट लेसन है। जो गांव में होते हैं ना, गांव के लोग रचते हैं ఈ పాటల్ని। ఎవరు రాస్తారమ్మా అంటే గ్రామాలలో ఉండే विलेजेस में रहने वाले करते हैं। और नेक्स्ट यहाँ पर देखिए किसकी मदद, ये कुछ चित्र है, ये झांझ, ढोलक, ఇది ఏమమ్మా అంటే ఇది ఝాంజ్ అంటారన్నమాట। దీని బాన్సురి, ये क्या है, यह एक बांसुरी है। అంటే మీకు బాన్సురి అంటే ఏమంటే ఇప్పుడు మైండ్ లో పిక్చర్ ఉండిపోతుంది, బాన్సురి అంటే ఏమి అనేసి। మళ్ళీ దీనికి నేను ఇంగ్లీష్ తెలుగు మీనింగ్ చెప్పే అవసరం। ओके, सो यहाँ पर ढोलक से यह एक, ఇవన్నీ దీనికి ఇన్స్ట్రుమెంట్స్ అన్నమాట। బాన్సురి, झांझ అంటే ఏంది అని అడగకూడదు, ఇది झांझ, ढोलक, నెక్స్ట్ బాన్సురి। సో కర్తాల్ అని ఉంది, కర్ అంటే చేతులు అన్నమాట, కర్ అంటే హాత్ తాల్ అంటే ఇట్లా వేస్తాం మనం, భజనలు చెప్పేటప్పుడు యూజ్ చేస్తాం కదా దాన్ని, ఇది భజనలు యూజ్ చేసేటప్పుడు ఇది చేస్తాం మనం, ఇట్లా సౌండ్ వస్తుంది, రెండు తీసుకొని భజన చేస్తాం దీంతో। సో ఇలాంటివన్నీ యూజ్ చేసి, ఇలాంటి దానికంటే మనమే ఎవరైనా సెల్ఫ్ గా ఎవరైనా చేయొచ్చు దీనికోసం। तो इसके लिए हम लोगों को प्रत्येक रूप से कोई भी इंस्ट्रूमेंट की आवश्यकता नहीं होती है। సో కర్తాలంటే క్లాప్స్ కూడా అంతే చూడండి, క్లాప్స్ కి మనకి ఏం చేసే అవసరం లేదు, మనం భజనలు చేసేటప్పుడు ఇవన్నీ మనము యూజ్ చేస్తాం అన్నమాట। ढोलक, बांसुरी, झांझ, यह सब गांव के लोग यह सब యూజ్ करते हैं। దీన్ని పాటలు రాగా వాళ్ళు రాసి చూడండి। మనకు ఇలాంటివన్నీ కాకుండా इसमें लोकगीत अपनी लोच ताजगी और लोकप्रियता में शास्त्रीय संगीत से भिन्न है। శాస్త్రీయ సంగీతం అంటే చూడండి దానికి ఒక పర్టికులర్ గా ట్రైనింగ్ తీసుకోవాలన్నమాట। కంపల్సరీ से हम शास्त्रीय संगीत के लिए कोर्स रहता है। ఇప్పుడు తిరుపతిలో ఉంటుంది మ్యూజిక్, ఒక యూనివర్సిటీనే ఉంది తిరుపతిలో వచ్చేసి, దానికి అక్కడ పోయి చదవడము, నెక్స్ట్ वहां पर जाकर गाने पर उनको सर्टिफिकेट्स मिलते हैं, అంటే వాళ్ళకి ప్రాపర్ గా ట్రైనింగ్ అన్నమాట। ఇప్పుడు మీరు ఎట్లా స్కూల్కి వచ్చిన తర్వాత మీకు సర్టిఫికెట్ వస్తుంది, వీళ్ళు స్కూల్లో చదివినారు, సో అండ్ సో స్కూల్ అనేసి। उसी प्रकार यहाँ पर भी आप लोगों को శాస్త్రీయ సంగీతంలో మీకు ఒకవేళ చేస్తే మ్యూజిక్ అయినా డాన్స్ కైనా ఇట్లా మీకు గురువులు నేర్పిస్తారు కాబట్టి
వాళ్ళ నుంచి మీకు ఒక శాస్త్ర అంటే పర్టికులర్ గా బుక్కులు ఉంటాయి చదవాలి. ఇప్పుడు మీకు అనూష మేడం శాస్త్రీయ సంగీత్ నేర్పిస్తున్నారు కదా, అంటే ఏ విధంగా పాడాలా, కరెక్ట్ గా ఏ విధంగా దానికి అన్ని మేడం నీట్ గా చెప్తా ఉంటారు. దాన్ని శాస్త్రీయ సంగీత్ బోల్తే హై. సో ఈ విధంగా దానికి పర్టికులర్ గా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ देखिए यहाँ पर శాస్త్రీయ సంగీత్ ని ఇవన్నీ మామూలుగా మనం ఇంట్లోనే పాడుకోవచ్చు. దీనికని ఏం ఇన్స్ట్రుమెంట్స్ అవసరం ఉండదు. చూడండి వీళ్ళకంటే వీళ్ళకి పెళ్లిళ్ళలో చేసే వాళ్ళకి వీళ్ళకి ఏమైనా అవసరం అమ్మా? ట్రైనింగ్ తీసుకుంటారా వాళ్ళు ఎక్కడైనా? నో. బ్యాండ్ వాళ్ళు వీళ్ళందరూ వీళ్ళకి కూడా ఏం లేదు. జస్ట్ అప్నే ఆప్ హీ గానే మ్యూజిక్ తీసుకుంటే వీళ్ళు బ్యాండ్ వాళ్ళు వెళ్తా ఉంటారు. ఇప్పుడు చూడండి కర్తాల్ అంటే ఇట్లా చప్పట్లు కొట్టుకుంటూ పాటలు పాడేవాళ్ళు అనమాట. ఈ విధంగా పంజాబ్ లో లోరీ फेस्टिवल ఉందన్నమాట. ఆ లోరీ फेस्टिवल में ये सब महिलाएं इस प्रकार से सुंदर रूप से गाना गाते हुए गीत गाते हुए नृत्य करते हैं. వీళ్ళకి ఏం అవసరం లేదన్నమాట, ఏ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అవసరం లేదు. ఇవన్నీ లోకగీత్ అంటే వాళ్ళకి నచ్చిండేటివన్నీ వీళ్ళు చేస్తా ఉంటారన్నమాట. ఘర్ గావ్ ఔర్ నగర్ కి జనతా కే గీత్ హై. చూడండి ఘర్ గావ్ అంటే ఇంటి పనులు చేసుకుంటా, లేకపోతే వాళ్ళు ఏదైనా సో ఇస్ ప్రకార్ సే గాంవ్ కే లోగ్ గాంవ్ మే ఉంటారు చూడండి, వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు అనమాట. వాళ్ళందరూ కూడా వాళ్ళకి టైం పాస్ కావాలి కాబట్టి ఆ టైంలో ఫోన్స్ కానీ మ్యూజిక్ ఏ విధంగా టైం పాస్ అవుతుంది అంటే ఈ విధంగా గాంవ్ కే లోగ్ అప్నే అప్నే గానే అంటే గీత్ గాతే హుయే వాళ్ళు ఎంటర్టైన్ చేసేవాళ్ళు. గాంవ్ మే చూడండి వీళ్ళు పోయే వాళ్ళు అనమాట, పాలు అమ్మే వాళ్ళు. వీళ్ళు చూడండి ఎవరైనా సరే మనము 10 मिनट्स తర్వాత ఇంకా అలో చేయను, రావద్దండి. సో यहाँ पर देखिए किस प्रकार से गांव नगर के लोग జనతాకి గీత్ హై. వాళ్ళు ఇట్లా ఊరు నుంచి వెళ్ళేటప్పుడు లేకపోతే పొలంలో పనులు చేసేటప్పుడు వీళ్ళందరూ ఈ విధంగా బ్రహ్మాండంగా పాటలు పాడుకొని వాళ్ళు ఎంటర్టైన్ చేసుకునే వాళ్ళు. लोग की सीधा जनता का संगीत है. घर गांव में नगर की जनता के गीत हैं ये. इनके लिए साधना की जरूरत नहीं होती. साधना అంటే ప్రాక్టీస్ అవసరం లేదు. या आप नवेडेज आप लोग म्यूजिक क्लास अटेंड कर रहे हैं, उसके लिए साधना ప్రాక్టీస్ की जरूरत है. బట్ మీరు ఇంట్లో కొన్ని పాటలు ఉంటారనమాట, పేరెంటాల్లో పాడుకుంటారు, పెళ్లిలో పాడుకుంటారు, అలాంటి దానికి ఏం ప్రాక్టీస్ అవసరం లేదు. మీ ఏ గొంతు బాగున్నా ఎవరు అందరూ ప్లేబ్యాక్ సింగర్స్ కాదు కదా, మనము ఎట్లయినా మన ఇంటి ఫంక్షన్స్ కి మనం పాడుకోవచ్చు అనమాట. బట్ మనం మూవీస్ లో పాడాలన్నా లేదా ఏదైనా కాంపిటీషన్ లో పాడాలంటే మనకు అన్ని విధాలుగా శాస్త్రీయ సంగీత్ सीखकर रहना है. देखिए किस प्रकार से डिफरेंस बिटवीन శాస్త్రీయ సంగీత్ और गांव का संगीत. దీనికైతే ఒక మాస్టర్ ఉంటారు, లైక్ మీ మేడము ఏ విధంగా ఢోల్ అవన్నీ సితార్ ఏ విధంగా ఇవన్నీ వాయించాలా అనేది ఆయన పర్టికులర్ గా కూర్చోబెట్టి నేర్పిస్తారనమాట. సో ఇస్ ప్రకార్ से डिफरेंस बिटवीन శాస్త్రీయ సంగీత్ और लोक गीत. आर यू अंडरस्टैंड मा? Yes, madam. ఇది Yes, madam. Yes, ma'am. बस Madam. अधिकतर नेक्स्ट सदा से ये गाए जा रहे हैं और इनकी रचने वाले भी अधिकतर गांव के लोग हैं. रचने वाले అంటే రాసే వాళ్ళు కూడా అందరూ गांव के लोग ही हैं. नेक्स्ट स्त्रियों ने भी విశేష భాగ్ లియా హై. స్త్రీయా చూడండి, స్త్రీయా కూడా ఎవరు పాటలు ఎక్కువ లేడీస్ ఫంక్షన్స్ ఉంటే లేడీసే సొంతంగా పాటలు రాసేసేవారు. స్త్రీనే भी इनकी रचना में विशेष भाग लिया. ఎక్కువ స్త్రీల పాటలే ఉంటాయన్నమాట. లేడీస్ ఫంక్షన్ ఉంటే ఎక్కువ లేడీసే పాడుతూ ఉంటారు. ఏ గీత్ బాజోं की मदद से. బాజా అంటే చూడండి ఇది బ్యాండ్ బాజా వాళ్ళు అనమాట వీళ్ళు. బాజా కే బినా యా సాధారణ ఢోలక్ ఝాంజ్ ఇవన్నీ మీరు గుర్తు పెట్టుకోవాలా. దీని మీనింగ్స్ ఇప్పుడు మీ మైండ్ లో ప్రింట్ అయిపోవాలా. ఢోలక్ అంటే ఏంది, ఝాంజ్ అంటే ఏమి, కర్తాల్ అంటే ఏమి. కర్తాల్ అంటే క్లాప్స్ చప్పట్లు. నెక్స్ట్ బాన్సురి. సో ఈ ప్రకార్ సే చూడండి ఇలాంటివన్నీ మీరు ఇంకా ఎప్పటికి కూడా డౌట్ రాకూడదు మీకు ఇదంటే ఏం మేడం మీనింగ్ అనేసి.
सो इस प्रकार से इसका उपयोग करके मदद అంటే विथ हेल्प ऑफ दिस इंस्ट्रूमेंट्स हम लोग लोकगीत गाते हैं ऐसा ना చిన్న పిల్లలు చూడండి ఇది ఎక్కువ యూస్ చేస్తా ఉంటారు ఏడుస్తా ఉంటాయి ఇలాంటి చిన్న చిన్న ఉంటాయి పిల్లల దగ్గర పోయి అంటే వాళ్ళు సైలెంట్ అయిపోతారు అన్నమాట सो यह पूरा हम लोकगीत के अंतर्गत बता सकते हैं नेक्स्ट एक समय था जब शास्त्रीय संगीत के सामने इनका हे समझा जाता था शास्त्रीय संगीत ముందు వచ్చేసి ఎక్కువ దీన్ని సంగీత్ అంటే శాస్త్రీయ సంగీతం చూడండి లాంగ్వేజ్ ఉంటుంది అన్నమాట శాస్త్రీయ సంగీతం నేర్చుకున్న వాళ్ళకైతే వాళ్ళు ఈ లాంగ్వేజ్ లోనే చెప్పగలరు అన్నమాట మనం నార్మల్ గా ఉండే పర్సన్స్ పాట పాడతాం గానీ ఏ కిస్ ప్రకార్ కి ధ్వని హై రిథమ్ ఏమి మనం ఇవన్నీ కనుక్కోలేం దీనికంతా శాస్త్రీయ సంగీతము అంటారన్నమాట ఈ మ్యూజిక్ ఇవన్నీ మనకి ఎవరికైనా తెలుసా ఇలాంటివన్నీ చూడండి ఇవి ये सब हम लोगों को पता है हम लोगों को नहीं पता है केवल हम लोग गीत गाते हैं పాట పాడతాము కానీ ఈ విధంగా పాడండి అన్నప్పుడు చాలా ఇబ్బంది సో ఈ శాస్త్రీయ సంగీత్ హై అప్పుడు అందరూ ఇది చూడండి వీళ్ళందరూ కొంచెము ప్రాక్టీస్ అయ్యింది చూడండి వాళ్ళ చేతిలో చూడండి కర్తాల్ చూడండి భజనలు చేసే వాళ్ళు ఇవన్నీ అన్నమాట నెక్స్ట్ హే సమझा जाता था అంటే బాగా ప్రాక్టీస్ అయిండే ఇలాంటి మ్యూజిక్ నేర్చుకున్న వాళ్ళకి గ్రేట్ అనే వాళ్ళు అన్నమాట కాకపోతే ఇప్పుడు ఉండే ఈ మనుషులు పాపం వాళ్ళు ఊర్లో వాళ్ళు చూడండి వీళ్ళు ఆడిపోతారు చెప్పండి నేర్చుకోవడానికి వీళ్ళు సొంతంగా చూడండి వాళ్ళ దగ్గర చూడండి ఇన్స్ట్రుమెంట్స్ ఏమైనా ఉన్నాయా अन्नी सब कुछ हम लोग घर में बना सकते हैं ना आसानी से यह गीत అంటే వాళ్ళ ముందు కామెంట్ చేసే వాళ్ళు అన్నమాట ఎగతాళి చేసే వాళ్ళు అన్నమాట అయ్యో వీళ్ళేంది జానపద గీతాలుగా పాడే వాళ్ళు ఏంది వీళ్ళు వేస్ట్ మేమే గ్రేట్ అనేసి ఫీలింగ్ ఉండేది అన్నమాట వన్స్ అపాన్ ఏ టైం నాట్ నౌ ఏ డేస్ ओके अभी हाल तक इनकी बड़ी उपेक्षा की जाती थी अंडर एस्टिमेट చేసే వాళ్ళు అన్నమాట వీళ్ళకందరికి ఉపేక్ష अंडर एस्टिमेट చూసి కూడా వాళ్ళని పెద్ద పట్టించుకునే వాళ్ళు కాదన్నమాట पर इधर साधारण जनता की ओर जो लोग की नजर फिरी है तो साहित्य और कला के क्षेत्र में भी పరివర్తన్ హువా కానీ మనం చూడండి ఎప్పుడైనా మనం కొన్ని పాటలు ఉన్నాయన్నమాట ఆ పాటలు విన్న తర్వాత మన కల్చర్ లో కూడా చూడండి మన కల్చర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కల్చర్ మనది నా భారతదేశమే భిన్న ప్రకార సంస్కృతి హై చూడండి మనం ఒక్కొక్క పంజాబ్ వాళ్ళు ఒక విధంగా గుజరాతీ రాజస్థానీ కశ్మీరీ నెక్స్ట్ ఆంధ్ర తమిళనాడు కేరళ నేపాల్ అరుణాచల్ ప్రదేశ్ ఈయన ఎవరికైనా మీకు ఐడెంటిఫై చేయగలరా ఇన్ని సో देखिए మీరందరూ చూసి ఉంటారు జానపదల పాటలు ఈయన పాడేవాళ్ళు అన్నమాట ఓకే సో ఈ ప్రకార్ से కొంచెం డెవలప్మెంట్ వచ్చిందన్నమాట తర్వాత భారత్ की संस्कृति में भी थोड़ा परिवर्तन हुआ अनेक लोगों ने विविध बोलियों के लोक साहित्य और लोक गीतों के संग्रह पर कमर बांधी है और इस प्रकार के अनेक संग्रह अब तक प्रकाशित हुए చూడండి మనము ఒక్కొక్క సంస్కృతి అనేది మన కల్చర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కల్చర్ ఉన్నప్పటికీ ఒక్కొక్కరు వచ్చేసి ఒక్కొక్క వాళ్ళ ఊర్లలో ఇప్పుడు మీరే ఉన్నారు కొంతమంది ఇప్పుడు మీరు చిత్తూరు డిస్ట్రిక్ట్ వాళ్ళు ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క పండుగ చేసుకుంటారు ఒక్కొక్క రకంగా చేసుకుంటారు దసరా ఫెస్టివల్ కానీ అనంతపూర్ లో ఇంకో విధంగా చేసుకుంటారు నెక్స్ట్ వచ్చేసి ఒక్కొక్క డిస్ట్రిక్ట్ లో ఒక్కొక్క స్టేట్ లో డిఫరెంట్ టైప్స్ గా చేసుకుంటా ఉంటారు అన్నమాట సో దిస్ ఈజ్ అవర్ ఇండియన్ కల్చర్ అన్నమాట సో కొంచెం చేంజెస్ వచ్చినాయి అన్నమాట సో यहाँ पर भी देखिए यहाँ आपको मैं भिन्न प्रकार के శాస్త్రీయ नहीं ये सब వాళ్ళ ఊర్లలో చేసుకునే నృత్యాలు అన్నమాట డాన్స్లు అన్నమాట చూడండి వీళ్ళందరూ ఆది మానవ్ అంటారు కదా అంటే ఎవరు అడవుల్లో ఉంటారు వీళ్ళు ఎస్పెషల్లీ మన యొక్క ఫారెస్ట్ ఏరియాలో వీళ్ళందరూ చూడండి ఏ విధంగా ఉంటారు ఫారెస్ట్ ఏరియాలో ఉండే వాళ్ళు అన్నమాట వీళ్ళు చూడండి అప్నే నృత్య హోతే హై कोई जाति వాళ్ళంట ఇలాంటి పేర్లు ఉంటాయి చూడండి డిఫరెంట్ भिन्न रकार के नृत्य करते रहते हैं लोकगीत के कई प्रकार हैं इनका एक प्रकार तो बड़ा ही ओजस्वी और सजीव है
यह इस देश के आदिवासियों का संगीत है. చూడండి यह सब ఆదివాసి है. వీళ్ళందరూ कौन है? ఆదివాసులు. అంటే వీళ్ళు అంత ట్రైబల్ ఏరియాలో ఉంటారు అన్నమాట. మొత్తం వీళ్ళు జంగల్ అంటే ఫారెస్ట్ ఏరియాలో ఉంటారు. వీళ్ళకందరికి చాలా ఎట్లుంటుంది. यह इस देश के आदिवासियों का संगीत है. వీళ్ళు ఎక్కడ ఉంటారబ్బా అంటే వీళ్ళు వీళ్ళు ఇక్కడ ఉంటారు మధ్యప్రదేశ్ ఆంధ్ర ఇండియా మే మధ్యప్రదేశ్ మధ్యలో హార్ట్ ఆఫ్ ఇండియా అన్నమాట. మధ్యప్రదేశ్ అంటే మధ్యలో ఉంటుంది. మధ్యప్రదేశ్ का कैपिटल क्या है? भोपाल. भोपाल. ఓకే. సో यहाँ पर మధ్యప్రదేశ్ అంటే దాని చుట్టుప్రక్కల ఏరియాస్ అంట. ఛోటా నాగ్పూర్, నెక్స్ట్ గోండ్, ఖాండ్, భీల్, సంతాల్ ఆది ఫైలే హుయే హై. వీళ్ళ జాతుల పేర్లు అన్నమాట. ఇది వెరీ 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 ఇంపార్టెంట్, అండర్లైన్ చేసుకోవాలన్నమాట. మధ్యప్రదేశ్, దక్కన్, ఛోటా నాగ్పూర్ ఇవన్నీ అటువైపు వస్తాయి అన్నమాట. ఆ రిలేటెడ్ ఏరియాలో ఈ ట్రైబల్ ఏరియా వాళ్ళందరూ ఉంటారు. నెక్స్ట్ భీల్, సంతాల్ ఆది ఫైలే హుయే హై. ఇంకా నామ్ క్యా హై? భీల్, సంతాల్. ఎక్కడ ఉంటారు? మధ్యప్రదేశ్, ఛోటా నాగ్పూర్ और దక్కన్ మే. దక్కన్ అనే ఇవన్నీ మీకు మ్యాప్ లో చూసుకుంటా ఉంటే మీకు ఈజీగా అర్థం అయిపోతుంది మధ్యప్రదేశ్ ఎక్కడ ఉంది అనేసి. దీనికి మీకు మీనింగ్స్ కూడా ఉపేక్ష, లాపర్వాహి, నిర్లక్ష్యము. సంగ్రహ, ఇకట్టా కర్నా అంటే అన్ని కలెక్ట్ చేయడం అన్నమాట. ప్రకాశిత్ అంటే ఛపా హువా, ప్రింట్ చేయబడిన, ప్రచురించబడిన అనేసి మీకు చెప్పినాను ఈ పారాగ్రాఫ్ లో ఉండేది. నెక్స్ట్ इनके गीत और नाच अधिकतर साथ साथ और बड़े बड़े दलों में गाए और नाचे जाते हैं. చూడండి ఏ విధంగా ఉంటుంది. గుంపులుగా ఉంటారన్నమాట. వీళ్ళందరూ డాన్సులు కూడా చేసేది చూడండి. సాత్ సాత్ దే ఆర్ డాన్సింగ్ టుగెదర్. వాళ్ళ దల్ అంటే ఏమి? దళం అన్నమాట. గ్రూప్ ఆఫ్ లో ఒక్కొక్కరు సింగల్ గా పాడుకోరు, డాన్స్ చేయరు. గ్రూప్ ఆఫ్ లేడీస్ परफॉर्म చేస్తారు. बड़े बड़े दलों में गाए और नाचा करते हैं. డాన్సులు చేస్తారు. 20-20, 30-30 आदमी और औरत के दल एक साथ एक दूसरे के जवाब में गाते हैं. दिशाएं गूंज उठती हैं. ఏ విధంగా అంటున్నారంటే వీళ్ళందరూ 20-20, 30-30 అంటే 20లు 30లు ఇట్లా గ్రూపులుగా వచ్చేసి లేడీస్ కి ఇప్పుడు కాంపిటీషన్ లాగా అన్నమాట. వీళ్ళు పాటలు పాడతారు. సో आपको ఏ మహిళా పతా హై సభీకో తెలుసు కదా మీకు అందరికి బాగా. ఏమో మంగ్లీనో ఏమో ఈమె పేరు. మంగ్లీ అయితే భలే తెలుసు అందరికి. అబ్బా చాలా బాగా ఫాస్ట్ గా కనుక్కున్నారు ఈమె మంగ్లీ అనేది. ఇప్పుడు ట్రెండ్ కదండి మేడం. ఆమె పాటలు కూడా రీసెంట్ గా పాడుతా ఉందన్నమాట. ముందు ఆమె కూడా ట్రైబల్ పాటలే పాడేదన్నమాట. బట్ అదేదో అది రేలా ఇలాంటి పెట్టేసి ఈమె బాగా ఫేమస్ అయిపోయి మూవీస్ లో కూడా అన్నమాట. వీళ్ళ పాటలన్నీ మీకు అన్ని తెలుసు. రోజు చూస్తున్నారు కదా ఈమె పాటలు. బాగా అన్ని చూడండి. మంగలి అంటేనే మీరు అందమ్మ చూస్తేనే కనుక్కున్నారు ఏమో పక్కింటి ఆమెలాగా. ఇతనెవరమ్మా? గదర్ అన్నమాట. ఇతను ఉద్యమకారుడు అన్నమాట. తెలంగాణ స్టేట్ అయినా సభీకు పతా హై. తెలంగాణ స్టేట్ కే సమయ తెలంగాణ ప్రాంతంలో ఈయన పాట పాడేవాడు అన్నమాట. ఉద్యమకారుడు అన్నమాట. మళ్ళీ 10 minutes ఉంది. మళ్ళీ కంటిన్యూ అవ్వండి అమ్మా. మీరు వెళ్ళిపోద్దండి. లెసన్ చెప్పేద్దాం ఈరోజు. ఓకే మేడం. మళ్ళీ కొంతమంది వచ్చి కొంతమంది రాకుండా అట్లా చేయొద్దండి. అందరూ ఉండాల్సిందే. ఓకేనా? సో వీళ్ళందరూ ఉద్యమకారులు అన్నమాట. వీళ్ళు ఏం చదువుకోలేదు కానీ ఆ పాటల ద్వారా ప్రజల్లోకి పోయి మన మనిషి పాడుతున్నాడు, మన మనిషి చెప్తున్నాడు కాబట్టి కరెక్ట్ చెప్తున్నాడు అనే మెంటాలిటీకి వచ్చి అందరూ జనాలంతా ఫేమస్ అయిపోయారు అనమాట. గదర్ అన్నమాట.
సో इस प्रकार से महिलाओं చూడండి వీళ్ళు అక్కడ ఇప్పుడు దసరా ఫెస్టివల్ కూడా ఒక పండగ ఉంది తెలంగాణలో బోనాల పండుగ అంటారు అనమాట. ఓకే, సో బోనాలు పెట్టుకొని వీళ్ళు కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రూపులు నృత్య కర్తే హై, గాతే హై, పాడతారు, ఇవంతా చేస్తారన్నమాట. నెక్స్ట్ ఈ విధంగా ట్రైబల్ ఏరియాస్ లో వీళ్ళందరూ ఈ విధంగా పాడతారు, డాన్సులు చేస్తారు. కానీ బిఫోర్ ఏ విధంగా ఉండేది, అవహేళన, మజాక్ ఉడాతే థే. వీళ్ళనందరినీ ట్రైబల్ ఏరియా వీళ్ళనందరినీ ఇట్లా పాపం వీళ్ళు డ్రెస్సులు లేకుండా ఇట్లా పాడుతూ ఉంటే వీళ్ళనందరినీ అవహేళన కడితే థే, మజాక్ ఉడాతే థే. వాళ్ళని ఎగతాళి చేసే వాళ్ళంటే జనాలు, అయ్యా వీళ్ళ పాటలు ఏంటి. బట్ అలాంటి ఇప్పుడు మూవీస్ లో పాడితే ఎంతమంది ఫ్యాన్స్ అయిపోయినారు. సో చూడండి వీళ్ళందరూ జానపద గేయాలు అంటే ఇట్లా పాటలు పాడేవాళ్ళు అనమాట. ఎస్పెషల్లీ తెలంగాణలో వీళ్ళు ఎక్కువ ఉన్నారనమాట. నెక్స్ట్ पहाड़ियों के अपने अपने गीत हैं, उनके अपने अपने भिन्न रूप होते हुए भी अशास्त्रीय होने के कारण उनमें अपनी एक समान भूमि है. गढ़वाल, किन्नौर, कांगड़ा आदि के अपने अपने गीत और उन्हें गाने की अपनी अपनी विधियां है. उनका अलग नाम ही పహాడి పడ గయా. పహాడి అంటే పహాడ్ అంటే ఏంటమ్మా అంటే కొండ ప్రాంతాలలో నివసించే వాళ్ళు. సో దేఖియే పహాడ్ అంటే మనకు చూడండి ఇవన్నీ కొండ ప్రాంతాలు అన్నమాట. కశ్మీర్, నైనితాల్, ఉత్తరాఖండ్ ఇలాంటి ప్లేసుల్లో అంతా వచ్చేసి పహాడీ ఏరియా అన్నమాట. పహాడీ ఏరియాలో మొత్తం వాళ్ళు ఉంటారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ सब జానపద గీతాలు పాడే వాళ్ళే అన్నమాట. పహాడీ ఇలాకే మే వీళ్ళందరూ ఉంటారు. కశ్మీర్ లైక్ కంట్రీ ఉంది కదా మన స్టేట్, అక్కడ పహాడీ ఇలాకోమే వీళ్ళందరూ. ఇక్కడ కూడా చాలా భిన్నంగా గढ़वाल, किन्नौर, कांगड़ा आदि के अपने अपने गीत और उन्हें गाने के अपने अपने विधाएं हैं. చూడండి ఈ విధంగా వాళ్ళు పాడుకుంటూ ఇలా వెళ్తూ ఉంటారంట. ఎవరైనా షిప్ వాళ్ళు కూర్చున్నారు కదా పడవల్లో, जो बोट में बैठे हैं उन लोग में वो गाने गाते हुए आते हैं, कश्मीरी लोग, पहाड़ी इलाके वाले. नेक्स्ट वास्तविक लोकगीत देश के गांवों और देहात में है. దేహాతో మే అంటే విలేజెస్ అన్నమాట. దేహాత్ అంటే చదువు రాని వాళ్ళు, అన్పడులో. చూడండి వీళ్ళందరూ ఇప్పుడు మామూలుగా మీరు ఊర్లలో చూస్తూ ఉంటారు, గంగమ్మ పూజ అంటారు, ఇది అంటారు, అది అంటారు. అప్పుడు వాళ్ళంతా అంతే అన్నమాట, వాళ్ళు చదువుకొని ఉండరు కానీ వాళ్ళందరూ నృత్యము, డాన్స్ గాతే రహతే హై. దేహాతి అంటే చదువు రానిటువంటి వాళ్ళు, చదువు రాని వాళ్ళను దేహాతిలో అంటారు. సో బాగా చదువు వచ్చే వాళ్ళైతే ఇట్లా నీట్ గా వేసుకొని చేస్తూ ఉంటారు. బట్ దేహాతిలో ఏం లేదు, ఓ అనేసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట. ఫుల్ కలర్లు వేసుకొని చూడండి ఎవరి గోల వాడేది అనమాట. ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారంటే అంత బీభత్సంగా చేస్తున్నారు అనమాట. సో ఇంకా సంబంధ దేహాతికి జనతా సే హై, बड़ी जान होती है इनमें. चौथा कजरी, बारहमासा, सावन आदि मिर्जापुर, बनारस और उत्तर प्रदेश के पूर्वी और बिहार के पश्चिमी जिलों में गाए जाते हैं. बाउल और भतियाली बंगाल के लोकगीत है. बाउल और भतियाली చూడండి ఇవన్నీ మనకు వచ్చేసి బౌల్ ఔర్ బతియాలి. వీళ్ళందరూ డిఫరెంట్ ప్లేసెస్ లో అన్నమాట. వీళ్ళందరూ నృత్య కర్తే రహతే హై. బౌల్ ఔర్ బతియాలి ఇవన్నీ ప్లేసెస్ మా ఎక్కడివి అంటే విలేజెస్. బౌల్ ఔర్ బతియాలి అనేది ప్లేస్ కా నామ్ హై. ఏ కహా హై అంటే ఇట్లా విలేజెస్ ఏరియాలో ఉంటారన్నమాట వీళ్ళందరూ. पूरब के बिहार के प्रांतों में होते हैं. बिहार के नियरेस्ट बिहार వీళ్ళందరూ ఉంటారన్నమాట ఈ ఏరియాలలో. ఓకే, భీల్ ఔర్ బతియాలి కहाँ रहते हैं అనేసి అడుగుతారు. అప్పుడు పశ్చిమ బంగాల్ మే रहते हैं. ఈ లెసన్ లైన్ టు లైన్ మీరు బై హార్ట్ చేసుకోవాల్సిందే. ఈ లెసన్
అంత ఇంపార్టెంట్ లెసన్ అన్నమాట. పశ్చిమ జిల్లా మే గాయే జాతే హై 12 మాస. చూడండి ఎక్కడ చూసినా కూడా లేడీస్ గాని జెంట్స్ గాని ఎక్కువ ఉన్నారంట. మొత్తం జనాలు ఒక్కొక్కరు ఇద్దరు పాడే సీనే మనకు కనిపించడం లేదు. ఎక్కువ గ్రూప్ లోనే పాడతారు. అది 12 మాస అంటే 12 మంత్స్. 12 అంటే 12, మాస్ అంటే మంత్స్ అన్నమాట. 12 మంత్స్ అని చెప్తున్నారు. 12 మాస్ అంటే 12 నెలల గురించి వీళ్ళు చెప్తారు. ఎవరో ఏమ్మా వినకుండా మీరు बाउल और बतियाली बंगाल के लोकगीत है. पंजाब में साहित्य आदि వినిపిస్తా ఉందమ్మా మీకు? ఎస్ మేడం. నెట్ బాగా ఓకే. నెక్స్ట్ बाउल और बतियाली बंगाल पंजाब में माहिया आदि प्रकार के खीर ఏమ్మా మీరు మాట్లాడుతున్నారు వినిపించడం లేదా? వినిపిస్తాను మేడం. వినిపిస్తున్నారు. గా ఉంది మేడం. నెక్స్ట్ ఇన్ దేహాతి నెక్స్ట్ చూడమ్మా. बाउल और भतियाली बंगाल के लोकगीत है. पंजाब में माहिया आदि इस प्रकार के हैं. हीर रांझा सोनी महिवाल संबंधी गीत पंजाबी में और डोला मारू आदि के गीत राजस्थान में बड़े चाव से गाए जाते हैं. ఎక్కడ అంటే సోనీ మహివాల్ వీళ్ళందరూ రోమియో జూలియట్ అట్లుంటారు కదా, అంటే సోనీ మహివాల్ అనే వాళ్ళు పంజాబ్ లవర్స్ అన్నమాట. లవర్స్ పేర్లవి వాళ్ళది డాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఢోలా మారు దువా అంటే ఢోలా రాజస్థాన్ యొక్క ఫోక్ డాన్స్ అన్నమాట. అక్కడ డోలా మారు అని ఇద్దరు ప్రేమికులు అక్కడ వాళ్ళ పాటలు అన్నమాట. అంటే बात कर रहा है. ఇది పదాలు ఎవరో ఉన్నారు వాళ్ళకి చేసేస్తే ఒక పని అయిపోతుంది. మాట్లాడండి బాగా అట్లా రిమోట్ మేడం డిస్టర్బెన్స్ గా ఉంది మేడం. మాట్లాడే వాళ్ళకి రిమోట్ చేసేస్తాను. నో డిసిప్లిన్ అంటారు. డిసిప్లిన్ క్లాస్ జరుగుతా అంటే నవ్వుకుంటా మాట్లాడుకుంటా మా రెడ్డీశ్వరి మేడం మ్యూట్ చేసుకో.
ओके, इन देहाती गीतों के रचयिता कोरी कल्पना को इतना मान ना देकर अपने गीतों के विषय रोजमर्रा के बहते जीवन से लेते हैं. రోజుమర్రా కే జీవన్ అంటే డైలీ వాళ్ళు చేసుకునే పనులు అన్నమాట. ఏ విధంగా డైలీ చేసుకుంటారు, ఇప్పుడు పొలాలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఫసల్ కాట్తే సమయ అంటే ఫసల్ అంటే ఏమి, వాళ్ళు పంటలు పండించుకుంటూ చేసుకునేది. నెక్స్ట్ ఏమైనా చిన్న చిన్న పనులు చూపించిన నేను మీకు ఆల్రెడీ. అప్నే ఘరేలు కామ్ అంటే వాళ్ళ యొక్క ఇంటి పనులు చేసుకునేటప్పుడు వాళ్ళు అన్ని ఈ విధంగా అవన్నీ పాటలు పాడుకునే వాళ్ళు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇన్ దేహాతి గీతం కి రచయిత కోరి కల్పన. కోరి కల్పన అంటే వీళ్ళకి ఏమి ఎవరు లిరిక్స్ రాసిరనమాట, వీళ్ళు సొంతంగానే వాళ్ళు అట్లా ఏ ఋతువు ఉంటే ఆ ఋతువుని బట్టి, వర్షం పడతా ఉంది వర్షం గురించి. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ రచయిత రోజుమర్రాకి రోజుమర్రా అంటే వాళ్ళు రోజు చేసుకునే పనులు అనమాట. డైలీ ఏమేం పనులు చేసుకుంటా అంటారో ఇవి మీకు అడ్మిట్ చేసుకోవడానికి నాకు సరిపోతుంది. రాండమ్మా అంటే రారు ఒకేసారి, గంటలు గంటలు. ఓకే, ఏ కహాం పర్ హై చూడండి మీరు, ఇవి మామూలుగా వీళ్ళు ఏ విధంగా రాసేవాళ్ళు, వీళ్ళు కవితలు ఉంటాయి, నార్మల్ గా కవితలు అలాంటివి మనం ఊహించుకొని రాసుకుంటాం అనమాట. ఇప్పుడు కొంతమంది ఉంటారు అనమాట, ఇప్పుడు ప్రేమికులు ఉంటారు, వాళ్ళకి ఏం అవసరం లేదనమాట, వాళ్ళు విడిపోయినారంటే ఒకటి రాసేస్తా ఉంటారు అనమాట. వాళ్ళు సొంతంగా రాస్తారు ఊహించుకొని. ఇప్పుడంటే సినిమా పాటలు వచ్చేసినాయి కాబట్టి మనం ఏ టిక్ టాక్ షేర్ చాట్ లో పోయి అట్లా కొట్టే మనకు వచ్చేస్తాయి. బట్ कुछ समय पूर्व जब यह सब नहीं था तो वो अपने आप ही लिखा करते थे. డోలా మారూర గుహ అనేది రాజస్థాన్ లో అన్నది ప్లేస్ అమ్మ. అక్కడ అంతా చూడండి, ఇక్కడ బాగా పెద్ద భవనాలు అనమాట. రాజస్థాన్ లో మార్వడీస్ ఉంటారు, వాళ్ళు బాగా నృత్యం చేసే వాళ్ళు అనమాట. ఇలాంటి డోలా మారు అనే వాళ్ళ రాజ్యం అనమాట. వాళ్ళిద్దరు రాజస్థాన్ యొక్క ప్రేమికులు అనమాట, రాజస్థాన్ లో ఉండేవాళ్ళు అనమాట. సో नेक्स्ट देखिए यहाँ पर जिसे सीधा मर्म को छू लेते हैं उनका राग भी साधारणतः पीलू सारंग दुर्गा सावन सोरठ आदि है. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, అండర్లైన్ చేసుకోండి ఈ లైన్. ఏమంటున్నారు అంటే ఇక్కడ వీళ్ళందరూ ఏ విధంగా వీళ్ళ కొన్ని లాంగ్వేజెస్ అన్నమాట. ఇది వాళ్ళ యొక్క పాటల్లో ఉండే యొక్క ధ్వనులు, వాళ్ళ యొక్క రాగాలు అన్నమాట. ఇవన్నీ ఏంటి అంటే రాగాల పేర్లు అన్నమాట. ఇవి ఇప్పుడైతే భైరవ రాగము, మార్నింగ్ లేస్తేనే భైరవ రాగం, ఇట్లా ప్రాక్టీస్ చేసేటప్పుడు కొన్ని ఉంటాయన్నమాట. మీ మ్యూజిక్ టీచర్ని అడిగితే మీ మ్యూజిక్ టీచర్ రాగాలు స్వరాలు ఇవన్నీ చెప్తారనమాట. సో ఉసీ ప్రకార్ ఏ లోగ్ వీళ్ళందరూ చదువుకోలేదు, బట్ వీళ్ళకు కూడా కొన్ని ఉన్నాయంట. పీలు సారంగ్ దుర్గా సావన్ సోరట్ ఆది హై. పీలు అంటే అక్కడ యొక్క వాతావరణాన్ని బట్టి వాళ్ళు పాటలు పాడేవాళ్ళంట. సారంగ్ దుర్గా ఇవన్నీ రాగాల పేర్లు, నెక్స్ట్ कहरवा बिरहा धोबिया आदि देहात में बहुत गाए जाते हैं. कहरवा అంటే అక్కడ ఉండే చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు అనమాట. చిన్న చిన్న జాతులు ఉంటాయి, వాళ్ళు పనులు చేసుకుంటారు కదమ్మా, డైలీ వాళ్ళు చేసుకునే పనులు వాళ్ళని కహరవా అంటారు. బిరహా అంటే వచ్చేసి బిరహాకే మాహ్మే. బిరహా అంటే వాళ్ళిద్దరు విడిపోయింటారు అనమాట, విడిపోయినప్పుడు పాడుకునే పాటలు. నెక్స్ట్ ధోబియా అంటే వాషర్ మ్యాన్ ఉమెన్, బట్టలు ఉతికేటప్పుడు ఉంటారు కదా వాషర్ మ్యాన్ ఉమెన్, వాళ్ళ ముందు వచ్చేసి మొత్తం అన్ని బట్టలు తీసుకొని పోయి ఒక ప్లేస్ లో అక్కడ పెట్టుకొని ఒక కుంట దగ్గర ఒక పాండ్ దగ్గర तालाब के पास जाते हैं वहां पर कपड़े धोते हैं, उन्हें धोबिया कहते हैं. అమ్మా రిటీశ్వరి నిద్ర వస్తుందా? బాగా ఆవరిస్తున్నారు అప్పుడే. ओके, सो इस प्रकार से यहाँ
క్యా హై ఇవన్నీ ధోబి అంటే వీళ్ళంతా డైలీ పనులు చేసుకునే వాళ్ళు, వాళ్ళ యొక్క ఎంటర్టైన్మెంట్ కోసం వాళ్ళ యొక్క పాటలు పాడుకునే వాళ్ళు అన్నమాట. तो इस प्रकार से इनकी भाषा के संबंध में कहा जा चुका है कि ये सभी लोकगीत गांवों और इलाकों के बोलियों में गाए जाते हैं. చూడండి వీళ్ళందరూ వీళ్ళకి లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, వీళ్ళు తెలంగాణ వాళ్ళు, ఈమె పాడితేనే ఈమె స్లాంగే వేరన్నమాట. సో ఈ విధంగా వాళ్ళ ప్రాంతాలను బట్టి తెలంగాణ స్లాంగ్ లోనే పాట పాడుతున్నామే అన్నమాట. బట్ వాళ్ళ జనాలు మెచ్చుకొని వాళ్ళు బాగా అభిమానిస్తారు అన్నమాట. అక్కడ వాళ్ళకి అర్థమైతుంది. ఇప్పుడు ఆమె పోయి అక్కడ బాగా స్టైలిష్ గా పాడింది అనుకోండి, అక్కడ ప్రజలకు అర్థం కాదు. అందుకు ఆమె వాళ్ళ లాగానే వాళ్ళ లాంగ్వేజ్ లో పాడటం వల్ల ఆమె ఇంత ఫేమస్ అయిందనమాట. సో यहाँ पर अपने अपने गांव और इलाके అంటే ఇప్పుడు చూడండి వీళ్ళు ఉన్నారు, यह कौन सा नृत्य कर रही है, వాళ్ళు వచ్చేసి కోలాట ఆడుతున్నారు అన్నమాట. కోలాట ఎక్కడ ఆడతారు, మామూలుగా కృష్ణాష్టమి అప్పుడు కోలాట ఆడతారు అన్నమాట. ఉత్తరప్రదేశ్ మే యహ నృత్య కర్తే హై. అక్కడ వాళ్ళకి బాగా కృష్ణుడి గురించి రాధ గురించి చెప్పుకుంటూ గోకులంలో సీత ఇట్లా పాటలు ఉన్నాయి కదా, గోకుల కృష్ణ గోపాల కృష్ణ అనుకుంటూ ఆ పాటలు పాడినారంటే ఆటోమేటిక్ గా వాళ్ళకి ఏమైతుంది, ఓహో కృష్ణకే యహ ఉత్తరప్రదేశ్ కే ఇలాకే సే హై. నెక్స్ట్ వాళ్ళ యొక్క ప్లేసెస్ ని బట్టి అన్నమాట. రాజస్థాన్ అంటే వాళ్ళు ఏ విధంగా పాడతారు, పహాడీ ఇలాకే అంటే ఏమి, ఆంధ్రాలో చూడండి ఆమె శ్రీమంతం చేస్తున్నారంట, ఆ చేసేటప్పుడు ఆమె తగ్గట్టు పాట పాడుతా ఉంటే ఆ ఆంధ్ర వాళ్ళు. ఈ వీళ్ళందరూ రంగులు పూసుకొని ఎట్లా అంటే అట్లా చేస్తున్నారు, వీళ్ళు ఎక్కడ వాళ్ళు ఉంటారు. సో ఈ విధంగా ఏ బెంగాలీకే లేడీస్ హే. సో ఈ ప్రకారం వాళ్ళ ప్రాంతాలని బట్టి చూడండి ఆ కలశం పైన పెట్టుకోవడము అవన్నీ వాళ్ళ సాంప్రదాయ ప్రకారం చేసుకోవడం వల్ల అక్కడి ప్రజలు వాళ్ళని బాగా అభిమానిస్తారనమాట. जिसके लिए कोई भी शास्त्रीय संगीत या शास्त्रीय नॉलेज की आवश्यकता नहीं है. వాళ్ళ దగ్గర ఢోల్ అది చిన్న ఉన్నాయి కదా డమరు లాగా, ఆ దాంతోనే వాళ్ళు కానిచ్చేస్తున్నారు. यह स्त्री पुरुष में अपने अपने गांव इलाका प्रांत వాళ్ళ యొక్క ప్లేసుల్లో ఏ విధంగా ఉంది ఆ విధంగా చూడండి. ఇలాఖా అంటే ప్రాంత్. నెక్స్ట్ इलाकों की बोलियों में गाए जाते हैं. इसी कारण ये बड़े ఆహ్లాదకర होते हैं. ఆహ్లాదకరం అంటే బాగా సంతోషకరంగా ఉంటారు, బాగా వాళ్ళు హ్యాపీగా జాయ్ఫుల్ గా ఉంటారు. వై బికాస్ దట్ ఈస్ దేర్ ప్లేస్ అన్నమాట. వాళ్ళ ప్లేస్ కాబట్టి వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళ స్లాంగ్ ఉంటుంది కాబట్టి దే ఆర్ ఎంజాయింగ్ ఆ లాట్ అన్నమాట. నెక్స్ట్ ఆకర్షక్ और रोचक होते हैं. ఆకర్షక్ అంటే చాలా ఏ విధంగా ఉంటుంది, ఆకర్షణీయమైన అన్నమాట. బాగా రోచక్ అంటే ఆకర్షక్ అంటే బాగా అట్రాక్టివ్ గా ఉంటారు. వాళ్ళ డ్రెస్ సెన్స్ కానీ వాళ్ళ యొక్క వే ఆఫ్ మేకప్ కానీ ప్రతిదీ కూడా बहुत सुंदर रूप से होते हैं. इसकी इनकी समझी जा सकने वाली भाषा भी इनकी सफलता का कारण है. వీళ్ళ యొక్క లాంగ్వేజ్ సఫలత అంటే కామయాబి విజయ్ విక్టరీ అన్నమాట. అంటే వాళ్ళ యొక్క ప్రజల వాళ్ళకి తెలిసిందే లాంగ్వేజ్ లో పాడడం వల్ల వాళ్ళు ఈజీగా వాళ్ళని యాక్సెప్ట్ చేసుకుంటున్నారు. సో भोजपुरी में करीब 30-40 बरसों विदेशिया का प्रचार हुआ है. गाने वालों के अनेक समूह इन्हें गाते हुए देहात में फिरते हैं. उधर के जिलों में विशेषकर बिहार में विदेशिया से बढ़कर दूसरे गाने लोकप्रिय नहीं है. ఇక్కడ ఏమంటున్నారు అంటే మీరు చూడండి ఈమె ట్రైబల్ ఏరియాలో ముక్కు చూడండి 3 వేసుకుంది, ఒకటి వేసుకోవడమే ఇబ్బంది ఉంది, ఈడ 3 పెట్టుకుంది ఈమె. देखिए कितना నవ్వేసిరే. సో देखिए यहाँ पर అంటే చాలా ట్రైబల్ ఏరియాలో ఉండే వాళ్ళు అన్నమాట. వాళ్ళు బాబు వాళ్ళ గలేమే देखिए వాళ్ళ గొంతులో చూడండి, వాళ్ళ డ్రెస్ కానీ పర్ఫెక్ట్ గా రెడీ ఇచ్చినారనమాట. వాళ్ళు పాటకి డాన్స్ కి స్టెప్ వేయడమే ఒక ఖాయం అన్నట్టుంది. ఇద్దరు సిస్టర్స్ మళ్ళీ ఎవరో వీళ్ళు చూడండి కిట్నే వాళ్ళ యొక్క ప్లేస్ ని బట్టి వాళ్ళు
భోజ్పురిలో, భోజ్పురి అంటే బీహార్ అవతల వచ్చే ప్రాంతం అంతా భోజ్పురి అన్నమాట. करीब 30-40 बरसों विदेशिया का प्रचार हुआ है. నెక్స్ట్ ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఇలాంటి నృత్యాలు చేస్తారన్నమాట. నెక్స్ట్ गाने वालों के अनेक समूह इन्हें गाते हुए देहात में फिरते हैं. उधर के जिलों में विशेषकर बिहार में विदेशिया से बढ़कर दूसरे गाने लोकप्रिय नहीं हैं. इन गीतों में अधिकतर रसिक प्रियों और प्रियाओं की बात रहती है. परदेसी प्रेमी की ओर इनसे करुणा और विरह का रस बरसता है. అంటే ఏం చెప్తున్నారబ్బా అంటే ఇక్కడ ఎక్కువ అంట ఆ ప్లేస్ లో భోజ్పురిలో ఏమంటే లవర్స్ గురించి ఎక్కువ పాటలు ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసిన పాటలు ఉంటాయంట, మళ్ళీ వాళ్ళని విలన్స్ వచ్చి విడదీసి మళ్ళీ వేరు వేరు. ఆ కాలంలో ఫోన్స్ లేవు మా, ఫస్ట్ మీరు గుర్తు పెట్టుకోవాలి, ఆ కాలంలో ఫోన్ లేదు, ఎటువంటి మెసెంజర్స్ లేవు. మీరు పాతకాలం సినిమాలు చూస్తే ల్యాండ్ ఫోన్ కూడా ఈవెన్ లేదనమాట. పాతకాలంలో వెళ్ళిపోవాలి ఒక 100 years బ్యాక్. సో లెటర్స్ కూడా కబూతర్ అంటే పీజియన్స్ ఇచ్చేసి పావురాలకి ఇచ్చి లెటర్లు పంపించేవాళ్ళు, గుర్రాలకి ఇచ్చి పంపించేవాళ్ళు, కోతులకి ఇచ్చి పంపించేవాళ్ళు అనమాట. సో వాళ్ళు తీసుకొని పోయి వాళ్ళ లవర్స్ కి ఇచ్చేవాళ్ళు అనమాట. సో ఈ విధంగా జరిగేదన్నమాట. కానీ ఇప్పుడైతే ఏం లేదులేండి, అవన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయి బ్రహ్మాండంగా. సో ఈ అక్కి బాత్ నహీ, ముందు కాలంలో ఏ విధంగా ఉందంటే వాళ్ళకు పాపం వాళ్ళకు కలిసి ఉన్నప్పుడు వాళ్ళకు కొన్ని సాంగ్స్ పెట్టింటారు, మళ్ళీ కొద్ది కాలం తర్వాత వాళ్ళు విడిపోతారు. అంటే ఏదో రకరకాల భిన్నమైన కారణాల వల్ల అలగ్ హో జాతే హై. విరహ అంటే విడిపోవడం, విరహ అంటే విడిపోవడం, సపరేట్ అయిపోతే పాపం ఆమె ఎక్కడో వేరే ఊర్లో ఉంటుంది, ఇతను ఎక్కడో యుద్ధానికి పోయింటాడు, అప్పుడు ఆమె అతను గుర్తు చేసుకొని ఏడ్చుకుంటా పాటలు పాడడము, లేకపోతే ఇతను ఆమెను గుర్తు చేసుకొని, మనం ఎస్పెషల్లీ బాహుబలి మూవీ में हम देख सकते हैं जब कुछ गाने అట్లా తలుచుకొని వాళ్ళు పాటలు పాడుతూ ఉంటారు అనమాట. ఆమె ఉండదు అక్కడ, కానీ ఉన్నట్లు ఊహించుకుంటారు అనమాట. సో ఈ విధంగా సిచ్యువేషన్ ఉండేదన్నమాట భోజ్పురి సంగీతం में. नेक्स्ट देखिए, जंगल की जातियां आदि के भी दल गीत होते हैं. ఎక్కువ జంగల్ అంటే ఫారెస్ట్ ఏరియాలో చూడండి, వాళ్ళ తలకాయ కూడా చూడండమ్మా, అదేందో డెకరేషన్ భలే పెట్టుకున్నారు. మీ ఆర్ట్ మేడం చెప్పట్లు చేయించుకోండి. చూడండి ऊपर किस प्रकार से कुछ रखे हुए हैं వాళ్ళు. పుల్లలతోనే నిర్ణయం చేసి పెట్టుకున్నారు డిఫరెంట్ గా. వాళ్ళు గలేమే దేఖే, వాళ్ళు గొంతులో కూడా బాగా డెకరేషన్ అందరూ వేసుకున్నారు. అన్ని ట్రైబల్ ఏరియాలో అంటే వాళ్ళ ప్లేసెస్ బట్టి చూడండి. నెక్స్ట్ మనం గుజరాత్ కి వచ్చేసినాం అనుకోండి, అక్కడ ఫుల్ గర్బా డాన్స్ అంటేనే ఆల్మోస్ట్ మనకి మన సింగర్స్ బాగా తెలుసు. అమృత బాగా పాట పాడుతుంది అనమాట. ఏదో ఒక హిందీ సాంగ్ ఉంది కదమ్మా, అమృత అన్మ్యూట్ చేసుకుని పాడతావా? ఏదో ఉంది కదా, లాస్ట్ ఇయర్ పాడుతుంది కదా, గావోగి గీత్. చాలా ఉన్నాయి మేడం. ఒక పాట పాడినాం చూడు. गा सकती हो गीत? ओके, later you will sing. Okay, गा सकती हो. गाओ. चोगड़ा अवतारा ఏదో పాట పాడినాం చూడు. ఓకే, ठीक है. సో ఈ ప్రకారంగా జంగల్ కి జాతి అంటే జంగల్ అంటే ఫారెస్ట్ ఏరియాలో ఉండే వాళ్ళు పాటలు ఈ విధంగా పాడేవాళ్ళు. వాళ్ళని చూస్తేనే మనము ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు कि ये जंगल की जाति के आदिवासी लोग हैं. नेक्स्ट यहाँ पर अधिकतर बिरहा आदि में गाए जाते हैं. पुरुष एक ओर और स्त्रियां दूसरी ओर एक दूसरे के जवाब के रूप में दल बांध कर गाते हैं और दिशाएं गूंजा देती हैं. पर इधर कुछ काल से इस प्रकार के दलिया गायन का हस्र हुआ है. అంటే ముందు లేడీస్ జెంట్స్ అందరూ పాడే వాళ్ళంట, బట్ నౌ ఏ డేస్ ఓన్లీ లేడీస్ కే ప్రిఫర్ చేస్తున్నారు. नेक्स्ट, एक दूसरी प्रकार के बड़े लोकप्रिय गाना अल्हा के है. अधिकतर ये बुंदेलखंड में गाए जाते हैं.
आरंभ तो इनके चंदेल राजाओं के राज कवि जगनिक से माना जाता है, जिससे आल्हा ऊदल की वीरता का अपने महाकाव्य में बखान किया है। చూడండి వీళ్ళందరూ చూడండి ఆల్హా ఊదల్ వీళ్ళు కూడా రాజస్థాన్ లో ఉండే వాళ్ళు అనమాట. ఆల్హాకి అధికతర్ బుందేల్ఖండ్ ఆ ప్లేస్ లే అమ్మా మొత్తము రాజస్థాన్ గుజరాత్ ఆ ఏరియాలో ఉండే వాళ్ళు అనమాట. వీళ్ళు పాడే పాటలు అనమాట. నెక్స్ట్ చందేల్ రాజా చందేలు చోళులు వీళ్ళందరూ ఉంటారు కదా, రాజాకి నామ్ చందేల్ రాజా అనేసి ఉండేవాడు అనమాట. వాళ్ళ దగ్గర పాట పాడేవాడు ఆల్హా. సో చూడండి బాగా ప్రశాంతంగా వస్తున్నారు, అంతా పోయి తినేసి తాగేసి మళ్ళీ జాయిన్ అవుతున్నారు. యహా ఆల్హా और ఊదల్ వీళ్ళు వచ్చేసి చందేల్ రాజు దగ్గర ఆయన పాట పాడేవాడు అనమాట. ఆయన కోసం ఆల్హా ఊదల్ కి వీరత అంటే బాగా వాళ్ళు ఫైటింగ్ కి వెళ్ళేటప్పుడు అంటే వార్ కి వెళ్ళేటప్పుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు వీళ్ళు వచ్చేసి అందరూ వచ్చేసి పాటలు పాడి వాళ్ళని బాగా ప్రోత్సహించే వాళ్ళు. ఏ విధంగా వాళ్ళు ఇప్పుడు యుద్ధంలో ఓడిపోతున్నారు అంటే వెంటనే ఏం చేస్తారు, నాతో వచ్చేదెవరు అని చెప్తేనే ప్రభాస్ అందరూ ఏం చేస్తారు, నేను అనేసి మీరు కూడా ఇంట్లో కూర్చునే వాళ్ళు నేను అనేసి వచ్చేస్తారు అనమాట. సో ఈ విధంగా నాతో చచ్చేది ఎవరు అంటే వీళ్ళందరూ లేచి మీరు కూడా మీరు ఇక్కడ ఉన్నప్పటికీ కూడా నేను అనేసి వస్తారనమాట డైలాగ్. సో అంత వీరత్వం వచ్చేస్తుంది అనమాట. అమ్మ మేము కూడా అక్కడ ఉంటే మేము కూడా ఏదో చేసేస్తాం పొడిచేస్తాం అన్నట్లు. సో దాన్ని వీరస్ అంటారన్నమాట. వీరత అంటే యుద్ధానికి పోయే ముందు వాళ్ళలో ఉండే ఆక్రోశాన్ని పెంచడం అన్నమాట. सो इस प्रकार के सब हम यहाँ पर देख सकते हैं, पर नीचे ही उसके छंद को लेकर जनबोली में उसकी विषय को दूसरी देहाती कवियों ने भी समय समय पर अपने गीतों में उतारा और ये गीत हमारे गांवों में आज भी बहुत प्रेम से गाए जाते हैं. इन्हें गाने वाले गांव-गांव ढोलक लिए गाते फिरते हैं. इसी की सीमा पर उन्हें गीतों का भी स्थान है, जिन्हें नट रस्तियों पर खेल करते हुए गाते हैं. अधिकतर यह गद्य पद्यात्मक है और इनके अपने बोल हैं. ఎక్కువ వచ్చేసి ఇవన్నీ జగనికి వచ్చేసి ఎక్కువ చూడండి రాజస్థాన్ లో పాడే పాటలు అన్నమాట. ఎక్కువ పద్యాల రూపంలో ఉంటుందన్నమాట ఎక్కువగా. ओकेना राजस्थान के कई प्रांतों में देखिए किस प्रकार से महिलाएं नृत्य कर रही हैं, वह सब పద్య के रूप में होता है, ना कि గద్య. పద్య రూపంలో ఉంటాయి కాబట్టి పోయమ్స్ లాగా ఉంటాయి కాబట్టి వాళ్ళు చక్కగా నేర్చుకొని అలా డాన్స్ చేస్తూ వాళ్ళే డాన్స్ వాళ్ళే పాటలు అన్నమాట. ఆడ చూడండి మ్యూజిక్ కూడా అక్కడే పక్కనే. అంటే వీళ్ళు బంజారాలు ఉంటారు అనమాట. కొంతమంది మీకు తెలిసి ఉంటారు అనమాట బంజారాలు అనేసి. మనం ఎగ్జిబిషన్ అప్పుడు కానీ లేకపోతే ఇవన్నీ పెట్టినప్పుడు ఇలాంటి వాళ్ళు వచ్చి డాన్స్ చేస్తూ ఉంటారు, మీరు చూసే ఉంటారు. కొన్ని ప్లేసెస్ వాళ్ళు ఎగ్జిబిషన్ అనేది అంతే కదా, కొన్ని రోజులే ఉంటుంది మన ఊర్లో, తర్వాత మన ప్లేస్ నుంచి అనదర్ ప్లేస్ కి చేంజ్ అవుతూ ఉంటుంది. వాళ్ళు ఎక్కడ కూడా అట్లా డాన్స్ చేయడం प्रकार करते रहते हैं. स्पेशली मेरे दिखते हैं. क्या है बताओ हाँ क्या है बताओ. सॉन्ग मैडम. क्या कौन सॉन्ग मैडम. अमृता हो क्या तुम? अमृत यस मैम. गाओ అమృత మీకు ఒక పాట పాడి వినిపిస్తుంది చూడండి అమ్మా. పాడమ్మా అమృత. ఆ పాట కాదు గుజరాతీ పాట ఏదో చోగుడానో ఏదో పాట ఆ పాట పాడాల్సింది. చోగుడా ఏదో
ఓకే తర్వాత చూద్దాం. సో గడా అది हाँ ओके, हम बाद में सुनेंगे, अभी लड़की तैयार नहीं है शायद। नेक्स्ट देखिए यहाँ पर गाँव गाँव के गाते पीते हैं అంటే చూడండి వాళ్ళందరూ వాళ్ళ దగ్గర ढोलक लेकर गाते पीते हैं, ढोल తీసుకొని ఇట్లా రకాలుగా नृत्य करते रहते हैं। अनंत संख्या अपने देश में स्त्रियों की गीतों की है, ఎక్కువ వచ్చేసి స్త్రీలే పాడతారంటమ్మా, స్త్రీలే పాడడము డాన్స్ చేయడము ఎక్కువ। ఇది లోక్ గీత్ అంటేనే మెయిన్లీ ఎస్పెషల్లీ లేడీస్ ఎక్కువ చేస్తారు। है तो ये गीत भी लोक गीत ही, अधिकतर इन्हें औरतें ही गाती हैं। इन्हें సిరజతి भी अधिकतर वही है। సిరజతి అంటే రాయడం, అంటే వాళ్ళే పాడతారన్నమాట, వాళ్ళే పాడడం వాళ్ళే రాయడం చేస్తారు। దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ శాస్త్రీయ సంగీతం। శాస్త్రీయ సంగీతం అంటే ఈ విధంగా అంత ట్రైన్ అప్పుడు ఉంటారు, బట్ వీళ్ళందరూ ఇట్లా ట్రైన్ అప్ కాకుండా సబ్లో కామన్ సే మా ఎవరో మాట్లాడుతున్నారు, మీ పేరెంట్స్ దయచేసి సైలెంట్ గా ఉండండి మనం చెప్పండి అమ్మా, अदरवाइज మీరు కూడా లెఫ్ట్ అయిపోండి। సో यहाँ पर ये శాస్త్రీయ సంగీత్ नहीं है, లోక్ గీత్ है। వాళ్ళకు నచ్చినట్లు వాళ్ళు గుంపులుగా డోలు సహాయంతో వాళ్ళ పాటలు ఎంటర్టైన్మెంట్ పాడతారు। ఎస్పెషల్లీ यहाँ स्त्रियों का है। దీన్ని సిరజితి है అంటే క్రియేషన్ అన్నమాట, దీన్నే వీళ్ళు కొంచెం క్రియేటివ్ గా ఉండాలనేసి వీళ్ళు డిఫరెంట్ గా చేస్తూ ఉంటారు। वैसे मर्द रचने वालों या गाने वालों की भी कमी नहीं है। చూడ మర్ద్ అంటే మగవాళ్ళు కూడా ఏం తక్కువ లేవు, వాళ్ళు కూడా గుంపులుగా సమూహాలుగా వాళ్ళు కూడా పాడుతారు। पर इन गीतों का संबंध विशेषतः स्त्रियों से है। इस दृष्टि से भारत इस सभी देशों से भिन्न है, क्योंकि संसार में अन्य देशों में स्त्रियों के अपने गीत मर्दों या जनगीतों से अलग और भिन्न नहीं है, मिले जुले ही है। बट చాలా ఏరియాస్ లో అంట మన ఇండియన్ అండ్ అదర్ కంట్రీస్ లో కూడా డాన్సెస్ ఉంటాయి కదమ్మా, చూడండి వీళ్ళు చైనా వాళ్ళు వీళ్ళందరూ చేసే నృత్య దీంట్లో లేడీస్ జెంట్స్ ఇద్దరు కలిసి చేస్తున్నారు। బట్ ఇండియా మే హీ భారత్ మే హీ కాసే పోతా హై అంటే భిన్న హై। ఇండియాలో అయితే కేవలం స్త్రీ అంటే స్త్రీనే ఉంటుంది, కొన్ని దాంట్లో జెంట్స్ ఉంటారన్నమాట, కానీ మోస్ట్లీ ఎవరికి వాళ్ళు ఉంటారన్నమాట। స్త్రీయోं का ही है। त्योहारों पर त्योहार అంటే ఇప్పుడు నవరాత్రులు వస్తున్నాయి అన్నమాట, దసరా అంటే ఇక్కడ దసరా అంటారు, దశహరా కానీ అడ నార్త్ ఇండియన్ లో నవరాత్రి అంటారు అన్నమాట, నవరాత్రులు అన్నమాట। నవరాత్రులు దశహరా అలా పండగలు ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఏ విధంగా అంటే గర్బా, నెక్స్ట్ వచ్చేసి చూడండి వీళ్ళు ఈ విధంగా గర్బా నైట్స్ అంట, వీళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారన్నమాట। సో ఇస్ ప్రకార ये सब महिलाएं का गीत है। సో ఈ విధంగా మనము ఇవన్నీ ఎందుకు ఎన్ని మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చూపించినాను మీకు అంటే మీకు నాలెడ్జ్ ఉండాలా అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాన్స్ స్టైల్స్ అనేసి। त्योहारों पर नदियों में नहाते समय చూడండి त्योहार ఫెస్టివల్ పండగలప్పుడు స్నానాలు చేసేటప్పుడు కూడా నహానే జాతే హుయే రాహకే అంటే స్నానాలు వెళ్ళేటప్పుడు మనం పాత సినిమాలో చూస్తాం, రాజకుమారి స్నానాలు చేసేటప్పుడు ఒక పాట, వాళ్ళ చెలికెత్తెలు వాళ్ళు ఫ్రెండ్స్ నలుగురు ఉంటారు, వాళ్ళు ఇట్లా నీళ్ళు వేసుకుంటా వాళ్ళు కొంచెం ఎంజాయ్ చేసుకుంటా వాళ్ళు పాటలు పాడేవాళ్ళు అనమాట। నెక్స్ట్ మనం ఇట్లా వే ఆఫ్ ఎక్కడైనా వెళ్ళేటప్పుడు ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్ళేటప్పుడు కూడా నృత్య కడితే హుయే అంటే కొంతమంది టైం పాస్ కావాలా పెద్ద వన్ ప్లేస్ నడుచుకుంటూ వెళ్ళాలి, లేకపోతే కొంతమంది ఎస్పెషలీ రాజస్థాన్ ఏరియాలో నీళ్లు తెచ్చేకపోతారు అనమాట। మీ ఏజ్ లో ఉండే పిల్లలందరూ ఏం చేస్తారు, ఫస్ట్ నీళ్లు ఉండవు అక్కడ, పానీ నహీ హోతా ఇస్లే सुबह
सुबह सब लड़कियां उठते हैं, मटका लेते हैं, मटका అంటే తల మీద ఒక పాట్ పెట్టుకుంటారు, వాళ్ళు టైం పాస్ కోసం అలా పాటలు పాడుకుంటూ నృత్యం చేసుకుంటూ వెళ్ళిపోతారు నీళ్ళ కోసం, పానీ కే లియే. వివాహ కే సమయ, వివాహ అంటే పెళ్లిళ్ళప్పుడు. మట్ కోడ్, మట్ అంటే మామూలుగా శ్రీకృష్ణుడు అప్పుడు వెన్న ఉంటుంది పైన, దానికోసం ఒక లక్కడి తీసుకొని కొడతారు, ఏమంటారు దాన్ని, ఐడియా ఉందా మీకు? శ్రీకృష్ణాష్టమి అప్పుడు వెన్నది ఉంటుంది కదా పాట్, దహి హాండి అంటారు అనమాట. పెరుగు ఉంటుంది, దాంట్లో ఉట్టి మీద పెట్టేసింటారు, దాన్ని కొట్టి కొట్టి హీరో దాన్ని కొట్టి తీస్తాడు. ఐడియా ఉందా? ఐడియా లేదా మీకు? కృష్ణాష్టమి అప్పుడు మామూలుగా అదే అదే ఆల్మోస్ట్ అలానే ఉంటుంది. పైన ఉట్లమాను అమ్మాయి చెప్పి ఉట్టి కొట్టుదాను, ఉట్టి కొట్టడం. ఉట్టి కొట్టేటప్పుడు ఏం చేస్తా ఉంటారు, వీళ్ళందరూ నీళ్ళు వేస్తా ఉంటారు జారిపోవాలా అనేసి, కానీ హీరో విలన్ అయితే సర్రని జారిపోతాడు అనమాట. హీరో మాత్రం ఎంత నీళ్ళేసి, పైపులతో నీళ్ళేసినా గిన్నెలతో నీళ్ళేసినా మాత్రం ఎక్కే తీరుతాడు అనమాట. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ అనమాట. ఎట్లయినా వాడు ఎంత పైన అయినా ఎక్కేస్తాడు, ఎక్కి తీసుకొని వచ్చి చేయడం అనమాట. సో ఈ విధంగా మట్ ఫోడ్, జౌనార్, జౌనార్ అంటే విందులు అనమాట. ఎందుకు ఇట్లా మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్డ్స్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి. జౌనార్ అంటే రాజస్థాన్ లో त्योहार को ही ज्योनार कहते हैं. సంబంధిयों के लिए ప్రేమయుక్త గాలికి, ఇప్పుడు కొంతమంది పెళ్లిళ్ళు చేస్తూ ఉంటారు, పెళ్లిళ్ళు చేసేటప్పుడు కొంతమంది బెంగాల్ వాళ్ళు, పశ్చిమ బెంగాల్ కి లోకి వచ్చేసి అల్లుడికి వచ్చేసి అత్త ఏం చేస్తుంది పతా హై, సాస్ అప్నే దామాదుకో నాక్ పకడ్తి హై, ఇట్లా ముక్కు పట్టుకొని ఇట్లా బాగా ఇది చేస్తుంది అనమాట. అంటే వాళ్ళతో బాగా ఆట పట్టించడం. కొంతమంది చెప్పులు దాచిపెట్టేస్తా ఉంటారు, ఐడియా ఉందా మీకు? సో ఇస్ ప్రకార్ కే సబ్ చిన్న చిన్న పెళ్లిల్లో వాళ్ళు అల్లర్లు చేస్తూ ఉంటారు, అంటే వాళ్ళ దగ్గర ఏమైనా వాళ్ళని బాగా ఆట పట్టించడం, ఇలాంటివన్నీ చేసేటప్పుడు ఇస్ ప్రకార్ సే కర్తే హై, గాతే హై అంటే ఎక్కువ సాంగ్స్ అన్నమాట. इन अवसरों पर कुछ आज से ही नहीं बड़े प्राचीन काल से वे गीत गाती रही हैं. महाकवि कालिदास, మనకు మీకు ముందుగానే తెలుసు అన్నమాట, కవి ఎవరు, కాళిదాస్ అన్నమాట. సో కాళిదాస్ గాని సో यहाँ पर కాళిదాస్, ఎవరికైనా ఐడియా ఉందా కాళిదాస్? కాళిదాస్ మేడం అంటే చాలా అంటే బ్లాక్ గా ఉంటారు మేడం అని చెప్పొద్దమ్మా, కవి అయినా కాళిదాస్. ఓకే, సో కాళిదాస్ నెక్స్ట్ చాలా మంది ఉన్నారనమాట. కాళిదాస్ అప్నే గ్రంథోं में उनके गीतों की హవాలా దియా హై, ఈ విధంగా పాటలు పాడే దాంట్లో వచ్చేసి వాళ్ళు కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నారన్నమాట. నెక్స్ట్ सोहर, बानी, सेहरा आदि उनके अनंत गानों में से कुछ है. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాళిదాస్, కాళిదాస్ ఉంటాడు, కాళిదాస్ की रचनाएं क्या है అంటే సోహర్, బాని, సెహ్రా ఆది, ఇవన్నీ రచనలు అన్నమాట, కాళిదాస్ యొక్క రచనలు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి वैसे तो 12 मास पुरुषों के साथ नारियां भी गाती है. 12 मास అంటే ఆల్రెడీ మీకు చెప్పినాను, 12 అంటే 12 మాస్ అంటే మంత్స్, 12 మంత్స్ లో ఏమేమి ఒక్కొక్క మంత్ ఒక్కొక్క చెప్తుంది, ఒక్కొక్క సీజన్ చెప్తుంది. ఆయా సీజన్ లో వాళ్ళు ఏ విధంగా పాటలు పాడి ఎంటర్టైన్ అవుతారు అనేది మీకు దీని ద్వారా తెలుస్తుంది అన్నమాట. నెక్స్ట్ एक विशेष बात यह है कि नारियों के गाने साधारणतः अकेले नहीं गाए जाते हैं, దల్ బాంధకర్ గాయే జాతే హై. లేడీస్ ఎస్పెషల్లీ మీకు ముందే చెప్పినాను, సింగిల్ గా పాడరు, అందరూ గ్రూప్ గా పాడతారు. అనేక కంఠ के साथ कूटते हैं, यद्यपि अधिकतर उनमें मेल नहीं होता, फिर भी त्योहारों और शुभ अवसरों पर वे बहुत ही भले गाते लगते हैं. गांवों और नगरों में गायकी भी होती है. विवाह, जन्म आदि के अवसर पर गाने के लिए बुला ली जाती है. सभी ऋतुओं में स्त्रियां उल्लासित होकर दल बांधकर गाती हैं, पर होली, बरसात की खजरी आदि तो उनकी अपनी चीज है जो सुनते ही बनती है. पूरब की बोलियों में अधिकतर
मैथिल कोकिल विद्यापति के गीत गाए जाते हैं। సో यहाँ पर हम लोग कुछ लोग కవిयों के नाम होने चाहिए అంటే మామూలుగా బర్త్డేస్ అప్పుడు వివాహ సమయంలో జన్మ के समय బర్త్డేస్ అప్పుడు వీళ్ళు ఎక్కువ పాటలు పాడేవాళ్ళు ఎస్పెషల్లీ లేడీస్ के ఫంక్షన్ में నెక్స్ట్ ఉసి ప్రకార్ హోలీ అప్పుడు కూడా అంతే హోలీకి రంగులు పూసుకున్నప్పుడు కూడా మనకి డిఫరెంట్ ఒక్కొక్క ఫెస్టివల్ అంటేనే మనకు సాంగ్స్ వచ్చేస్తా ఉంటాయి కదా సో ఉస్ ప్రకార్ హోలీ మే బర్సాత్ మే రైనీ సీజన్ మే నెక్స్ట్ వీళ్ళు ఏ సీజన్ కావాలో అప్పుడు అందరూ స్త్రీలు పాటలు పాడతారు ఎస్పెషల్లీ లేడీస్ నెక్స్ట్ మైథిలి కోకిల్ విద్యాపతి కే గీత్ గాయే जाते हैं దీంట్లో కూడా మైథిలి కోకిల్ అనే ఆయన ఉన్నాడు సో उनका चित्र दिखा रही हूँ मैथिली कोकिल చాలా फेमस మా मैथिली कोकिल सो देखिए विद्यापति मैथिली कोकिल यह है मैथिली कोकिल महाकवि विद्यापति का व्यक्तित्व एवं कृतित्व सो इनका चित्र इस प्रकार है सो मैथिली कोकिल विद्यापति के गीत गाए जाते हैं पर सारे देश में कश्मीर से कन्याकुमारी तक और कठियावाड़ गुजरात राजस्थान से उड़ीसा आंध्र प्रदेश तक अपने अपने विद्यापति हैं सो यहाँ पर है చూడండి ఏమంటున్నాడు కఠియావాడ్ అంటే ఇక్కడ గుజరాత్ లో ఉంది కఠియావాడ్ సే గుజరాత్ రాజస్థాన్ సే ఒడిశా ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ కూడా చూడండి వాళ్ళ విద్యాపతులు ఉన్నారు అంటే వాళ్ళ కవులు ఉన్నారు డిఫరెంట్ గా ఒక్కొక్క ప్లేస్ మే ఏక్ కవి है ఒకరే కాదు स्त्रियां ढोलक की मदद से गाती हैं अधिकतर उनके गाने के साथ नाच का भी पुट होता है गुजरात का एक प्रकार का दलीय गायन गरबा है ऑलरेडी शॉर्ट गरबा नाइट्स అని చూపించినారు మీకు సో गरबा అంటే ఈ విధంగా చుట్టూ नृत्य करते हैं जिसे विशेष विधि से घेर घूम कर औरतें गाती हैं साथ ही लड़कियों भी बजाती जाती हैं जो बाजे का काम करती हैं इसमें नाच गान साथ साथ चलते हैं वस्तुतः यह नाच ही है सभी प्रांतों में यह लोकप्रिय हो चला है इस प्रकार होली के अवसर पे ब्रज में रसिया चलता है जिस दल के दल लोग गाते हैं स्त्रियां विशेष तौर पर दल अंटेने ఒకటి మాటికి दल मीन्स ग्रुप ओके जिस प्रकार से दल बांधकर यह सब लोग गाते हैं तो वहाँ वास्तव में बहुत रसिया अंटे प्रेमिकुलु सो इस प्रकार से आपको मैंने यह पाठ 1 घंटे में बताया है विशेष रूप से भिन्न प्रकार की नृत्यों के बारे में कल्चर के रूप में ट्राइबल एरिया में किस प्रकार का वह वस्त्र पहनते हैं इनका ड्रेसिंग वेस्तारू नेक्स्ट गांव के गीतों में वास्तव में अनंत प्रकार के जीवन जहाँ इठला कर लहराता है वहाँ भला आनंद के स्त्रियों की कमी हो सकती है उद्दाम जीवन की ही वहाँ के अनंत संख्याक गाने के प्रतीक है సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లెసన్ ద్వారా ఏం తెలుసుకుంటున్నాము అంటే దీని ద్వారా మన ఇండియా కల్చర్ చూడండి केवल शास्त्रीय नृत्य नहीं भिन्न प्रकार के అన్ని రకాలుగా మన ఇండియాలో ఉన్నారు ఈక్వల్ ఇప్పుడు దేహాతి అంటే చదువురాని వాళ్ళు వీళ్ళందరూ మనలా చదువుకోలేదు కానీ పహాడీ ఇలాఖో మే పహాడీ నెక్స్ట్ మైథిలి అంటే వీళ్ళు అక్కడ ఏరియాలో ఉండేవాళ్ళు ఉత్తరప్రదేశ్ నెక్స్ట్ రాజస్థాన్ కఠియావాడ్ గుజరాత్ ఇది పటేల్ అంటే వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ అన్నమాట ఇది మనము గుజరాత్ లో ఉందన్నమాట చాలా పెద్ద స్టాచ్యూ కట్టించినారు లాస్ట్ ఇయర్ ఇది ओके गुजरात में राजस्थान में उत्तर प्रदेश में भिन्न प्रकार आंध्र प्रदेश में या कहीं भी आप ले लीजिए अपने नृत्य के साथ अपने వీళ్ళు ముందు అవహేళన చేసేవాళ్ళు బట్ వీళ్ళే ఇప్పుడు ఫేమస్ అయిపోయినారు వాళ్ళ స్లాంగ్ ని వాళ్ళు కేవలం झांझ खड़ताल ఇవన్నీ తీసుకొని बहुत सुंदर रूप से अपने नृत्य दिखाते रहते हैं వెరీ గుడ్ చూడండి ఎంత బాగా ఒకవేళ యుద్ధానికి వెళ్ళేటప్పుడు యుద్ధ వీరుల్ని ఎంకరేజ్ చేయడానికి నెక్స్ట్
किस प्रकार से अपना कल्चर को यहाँ दिखा रहे हैं ये सब ఇది చూడండి ఇది కేరళ వాళ్ళదా ఇలా ప్రతి ఒక్కరు అన్నమాట प्रति ఒక్క कल्चर మనము राजस्थान के लोग नेक्स्ट संगीत के बारे में చూడండి కేరళ का నృత్య दिखाया गया है అదిగోండి ఆ అమ్మాయి చెప్పింది కదా దాహి ఉట్టి కొట్టడం అనేసి అదిగోండి వాళ్ళు ఎక్కుతున్నారు మధ్యలో ओके अला वाला मीरा मल्ली होली फेस्टिवल्स में किस प्रकार से करते हैं नेक्स्ट गरबा डांस भरतनाट्यम सो इस प्रकार से हमारा कल्चर भिन्न भिन्न रूप से हमारे भारत देश में है सो इसे शास्त्रीय नृत्य ना होते हुए भी हम गांव गांव में यहाँ सुंदर रूप से स्पेशली स्त्रियों गीत गाते हैं सो आज का पाठ लोकगीत था तो इस प्रकार से आपको मैंने बताया गया है आप लोगों ने मुझे బాగా మీరు మళ్ళీ జాయిన్ అయ్యి ఈ లెసన్ విన్నారు కాబట్టి వెరీ వెరీ గుడ్ మా ఎందుకంటే పేషెన్స్ గా కూర్చున్నారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మళ్ళీ ఇది మనము ఒకవేళ మళ్ళీ ఇంకో పీరియడ్ తీసుకుంటే చెప్పొచ్చు బట్ మళ్ళీ అన్ని కట్ చేసి చెప్పాలంటే కుదరదు ఒకేసారి చెప్పినామంటే మళ్ళీ నీట్ గా వచ్చేస్తుంది లెసన్ అంతా సో పీలేరు పిల్లలు మీకు అమ్మ సెకండ్ లెసన్ 1, 2 లెసన్స్ చదివినారు కదా థర్డ్ ఫోర్త్ లెసన్స్ కూడా చదవడం స్టార్ట్ చేయండి ఎప్పుడైనా మళ్ళీ మనం ఎఫ్ఏలు పెట్టుకుంటా ఉంటాం కాబట్టి థర్డ్ లెసన్ నుంచి కవి పరిచయాలు లెసన్లు అవన్నీ మీరు చదువుకుంటా ఉంటే థర్డ్ లెసన్ ఫోర్త్ లెసన్ ఠీకే టెక్స్ట్ బుక్ రిలేటెడ్ దాని వెనకాల ఉండేటివే బాగా ఓకే మేడం ओके मैडम तो इस प्रकार से आप और अच्छे मार्क्स लाने पड़ेंगे నెక్స్ట్ అవే మార్క్స్ ఏం పర్మనెంట్ కాదు మనకు ఓకేనా అంతకు మించి తెచ్చుకోవాలన్నమాట సో దట్ వెరీ వెరీ గుడ్ మా మీరు నన్ను ఈ రోజు బాగా పీస్ఫుల్ గా కూర్చున్నారు బాగా సైలెంట్ గా విన్నారు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ బాగా మీరు విన్నందుకు వితౌట్ డిస్టర్బెన్స్ బాగా లెసన్ చదవండి 1 or 2 times